హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కానిస్టేబుల్ అభ్యర్థుల నిరీక్షణకు తెర. తెలంగాణలో కానిస్టేబుల్ స్థాయి పోస్టుల నియామక ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో ఎంపిక పత్రాలను అందజేయనున్నారు. ఈ మేరకు హోంశాఖ ఏర్పాట్లు చేసింది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి 2022 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గత ఏడాది అక్టోబర్లోనే తుది ఎంపిక జాబితా ప్రకటించింది. పోలీసు, ఎక్సైజీ, అగ్నిమాపక, రవాణా, జైళ్ల స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల కోసం 12,866 మంది పురుషులు, 2,884 మంది మహిళా అభ్యర్థులను ఎంపిక చేసింది. అర్హులు లేకపోవడంతో 854 పోస్టులను బ్యాక్లాగ్గా పరిగణించారు. పోలీస్ రవాణా సంస్థలో 100 డ్రైవర్ పోస్టులతో పాటు అగ్నిమాపక శాఖలో 225 డ్రైవర్ ఆపరేటర్ పోస్టులకు సంబంధించి తుది ఎంపిక ఫలితాలను మాత్రం న్యాయస్థానాలు వ్యాజ్యాల కారణంగా వెల్లడించలేదు. అయితే ఆ అడ్డంకులు తొలగిపోవడంతో తాజాగా ఎంపిక పత్రాలను అందజేయాలని హోంశాఖ నిర్ణయించింది.